కథ లేదు మీ సినిమాలో, క్లైమాక్స్లో ట్విస్టులు అలాంటివి ఏం లేవు, మరి ఏముంది సినిమాలో? అలా చెప్తే జనాలు వస్తారంటారు. లేదండి, కథ ఉంది మరీ. కథ అంటే అదేదో పెద్ద బాహుబలి కథ చెప్తాం అనేటట్టు అలా ఉండదు కాబట్టి అలా చెప్పారే కానీ కథ లేకుండా సినిమా ఉండదు కదా, ఏ సినిమా ఉండదు. ఇప్పుడు మ్యాడ్ 1 అయిపోయిన తర్వాత 2కి కళ్యాణ్ పిలిచినప్పుడు 2 చేద్దాం 2 అని పిలిచినప్పుడు ఇప్పుడు చెప్పండి కథ ఏంటి అని అడిగారా? అంటే అలా లేదు సార్, ఇది పిలవడం అంటే స్పెసిఫిక్గా ఏం లేదు సార్, మేము అదే ఆఫీస్లో పడేస్తాం చేసిన వెంటనే ఫుల్ ఎక్సైట్మెంట్ అండి, అదైతే ఫర్ షూర్ అందరికీ ఉన్నింది. ఫోన్ చేసి మ్యాడ్ 2 అని ఎక్సైట్మెంట్ అది, ఎందుకంటే మ్యాడ్ 1 అంత బాగా వర్కౌట్ అయింది. ఏంటి అప్పుడే వచ్చిందా కదా? నేను కూడా అప్పుడు ఆయికి వెళ్ళేసి ఇలా రావడం కదండి. సో అటు వెళ్ళేటప్పటికి మధ్యలో ఇంకొక షెడ్యూల్ ఉంది ఆయి కంప్లీట్ చేయడానికి, అప్పుడు కళ్యాణ్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అసలు. సరే, ఇప్పుడు మ్యాడ్ 2కి వెళ్ళినప్పుడు మీ ముగ్గురులో ఎవరి ఎంట్రీకి ఎక్కువ విజిల్స్ వస్తాయి అనుకుంటున్నారు? ఎవరు ఎక్కువ పేపర్స్? మా ముగ్గురికి క్లారిటీ ఉందండి. లడ్డు రాగానే థియేటర్ ఇట్లా ఒక్కసారి షేక్ అవుతుంది.